ఇది లక్ష్మీ తులసి. వీటి పేరు కూడా ఇంకా నాకు సరిగ్గా తెలియదు, అమ్మాలని అడగాలి. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో నాకు తెలపండి వీటి పేరేంటో. కాయలు అయితే పచ్చిమిరపకాయలే. ఇలాంటి పచ్చిమిరపకాయలు ఎవరైనా ఎప్పుడైనా చూసారా? నేనైతే మొట్టమొదటిసారిగా చూస్తున్నానండి ఈ కాయలు. ఎందుకంటే వైజాగ్ అమ్మాళ్ళ ఇంటికి వచ్చాను, వాళ్ళ దగ్గర ఉన్నాయి ఈ చెట్లు. అసలు నాకు చాలా సరదా వేసింది. చిన్న చిన్న రేకాయలాగా ఉన్నాయి. అయితే మొదటిసారిగా ఈ కలర్ ఉంటుంది, తర్వాత ఈ కలర్ వస్తుంది, ఈ కలర్ వస్తుంది, ఈ పండిన తర్వాత ఎరుపు వస్తుంది. 3 రంగులు మురగంటాకు అంటారు. ఇది కురుకుల కన్నా తెగినీటికి ఏమైనా దెబ్బలు తగిలినా ఇది రసం తీసుకుని ఆకులు తుంచుకొని ఇలా నలుపుకొని ఎక్కడ పుండు ఉంటే మీరు అక్కడ ఇలా పెట్టుకున్నారనుకోండి, చక్కగా మీకు ఒక 4-5 రోజులు పుండు తగ్గిపోతుంది. మురగంటాకు అంటే ఎక్కడ పడితే అక్కడ మీకు దొరుకుతుంది ఈ చెట్టు. ఖాళీ స్థలాలు ఎక్కడైనా లేస్తుంది చెట్టు. చాలా బాగా పనిచేస్తుంది, ఆయుర్వేదం. ఒకసారి ఎవరికైనా ఏమన్నా ఇబ్బంది దెబ్బ తగిలినా కోసుకున్నా ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు తగ్గుతుంది. ఇది లక్ష్మీ తులసి. వీటి పేరు కూడా ఇంకా నాకు సరిగ్గా తెలియదు, అమ్మాలని అడగాలి. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో నాకు తెలపండి వీటి పేరేంటో. కాయలు అయితే పచ్చిమిరపకాయలే. ఇలాంటి పచ్చిమిరపకాయలు ఎవరైనా ఎప్పుడైనా చూసారా? నేనైతే మొట్టమొదటిసారిగా చూస్తున్నానండి ఈ కాయలు. ఎందుకంటే వైజాగ్ అమ్మాళ్ళ ఇంటికి వచ్చాను, వాళ్ళ దగ్గర ఉన్నాయి ఈ చెట్లు. అసలు నాకు చాలా సరదా వేసింది. చిన్న చిన్న రేకాయలాగా ఉన్నాయి. అయితే మొదటిసారిగా ఈ కలర్ ఉంటుంది, తర్వాత ఈ కలర్ వస్తుంది, ఈ కలర్ వస్తుంది, ఈ పండిన తర్వాత ఎరుపు వస్తుంది. 3 రంగులు మురగంటాకు అంటారు. ఇది కురుకుల కన్నా తెగినీటికి ఏమైనా దెబ్బలు తగిలినా ఇది రసం తీసుకుని ఆకులు తుంచుకొని ఇలా నలుపుకొని ఎక్కడ పుండు ఉంటే మీరు అక్కడ ఇలా పెట్టుకున్నారనుకోండి, చక్కగా మీకు ఒక 4-5 రోజులు పుండు తగ్గిపోతుంది. మురగంటాకు అంటే ఎక్కడ పడితే అక్కడ మీకు దొరుకుతుంది ఈ చెట్టు. ఖాళీ స్థలాలు ఎక్కడైనా లేస్తుంది ఈ చెట్టు. చాలా బాగా పనిచేస్తుంది, ఆయుర్వేదం. ఒకసారి ఎవరికైనా ఏమన్నా ఇబ్బంది దెబ్బ తగిలినా కోసుకున్నా ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు తగ్గుతుంది.